జ్ఞానాన్ని దయచేయండి, తెలివిని ఆలోచనని ఇవ్వండి, వెనకాల చెవిని గ్రహించగల మనసుని బిడ్డలకు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత బోధ ఆరోపించుకోమని నా ప్రభు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ మరొక్కసారి వందనాలు చేస్తున్నాను. అలాగే ప్రిన్సిపాల్ గారికి, వైస్ ప్రిన్సిపాల్ గారికి, కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరీ సమయం ముందు పాఠంలోకి వెళ్దామండి. దేవుని మాటలు చెప్పుకుందాం కొంత సమయము. అయితే ఈ లోకంలో ప్రియులారా, దేవుడు అనేకమైన సృష్టిని చేశాడు. సృష్టిని చేసినప్పుడు సృష్టిలో ప్రతిదీ ఉంది, ఒకటి లేదు ఒకటి ఉన్నదని లేదు. ప్రియులారా, ఏముందంటే మనం తినటానికి ఆహారం ఉంది. ఆహారం ఎవరు చేశారండి? దేవుడు చేస్తాడు కదండి. అలాగే ఆహారం మనం ఒకటే తింటామా? ఎన్ని రకాలు ఉన్నాయండి భూమి మీద. కోళ్ళు ఉన్నాయండి, మేకలు ఉన్నాయండి, ఇంకా అనేకమైన జంతువులు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయండి, చేపలు ఉన్నాయి, అనేకమైన రకరకాలు ఆహారము పెట్టాడు దేవుడు. అయితే ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుడి మాటకి లోబడి ఉన్నారండి. ఇవన్నీ ఎవరి కోసం పెట్టాడండి దేవుడు? వాటి కోసం, వాటి బ్రతకటానికి పెట్టారా వాటిని దేవుడు? ఎవరి కోసం బ్రతకటానికి పెట్టారండి? మన కోసం అవి బ్రతుకుతున్నాయండి, బ్రతకాలి అని చెప్పేశాడు దేవుడు. నా పిల్లల కోసం మీరు బ్రతకాలి, నా పిల్లలు తినటానికి మీరు ఉన్నారు అని దేవుడు వాటికి చెప్పేశాడండి. వాటికి తెలుసా? మన కొరకు మనం బ్రతకట్లేదు, దేవుని పిల్లల కొరకు మనం బ్రతుకుతున్నామని వాటికి తెలుసండి. తెలుసు. నా కొరకు నేను బ్రతకట్లేదు, కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడి దేవుని పిల్లల కొరకు నేను బ్రతకాలి, వారి కొరకు నేను బలవ్వాలని ప్రతి పశువుకి తెలుసండి, ప్రతి జంతువుకి తెలుసండి కదండి, ప్రతి పక్షికి తెలుసండి, ప్రతి కాయగూరకి తెలుసండి. నేను మొలవాలి, ఫలించాలి, దేవుని పిల్లల కొరకు బలైపోవాలని వాటన్నిటికీ తెలుసండి. అయితే మనవలను కూడా దేవుడు చేశాడండి. భూమి మీద మనవలను కూడా చేశాడండి. ఎలా చేశాడంటే దేవుడు చూద్దాం, చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడు మనిషిని ఎలా చేశాడంటే ఆయన నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసికానంద్రములలో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యానంటండి. మొదటి నరుణ్ణి ఎలా చేశాడండి దేవుడు? నేల మట్టి తీసుకుని ఒక బొమ్మగా చేసి ఆయన ఆత్మ దానిలో బొమ్మలో ఊదగా మరి నరుడయ్యాడని అక్కడ రాయబడి ఉన్నదండి. ఫస్ట్ మానవుడిని ఎలా చేశారంటే ఒక మట్టి తీసుకుని ఒక బొమ్మ చేసి ఆయన ఆత్మ దాంట్లో వెయ్యిగా మనిషి అయ్యాడు. రెండో మనిషి చూసినప్పుడు, ఎందుకంటే ఆయన సహాయం కావాలి, స్త్రీ కావాలి, ఆయనకి పిల్లలు కావాలి, కాబట్టి పిల్లలు రావాలంటే ఒక పురుషుడు త్వరగానే సరిపోదండి, స్త్రీ కూడా రావాలి. స్త్రీ రావాలంటే ఏం చేయాలంటే ఆయన చేశాడు. మళ్ళీ చెప్పాడు చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆదికాండము, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటైన సహాయం కావాలని అనుకుని దేవుడైన యెహోవా చాలా మరి ఆదాములో నుండి అవ్వను తీసి ఒక స్త్రీగా చేసినట్లుగా మనం చూడగలుగుతామండి. ఇక్కడ ఒక పురుషుని గాని ఒక స్త్రీ గాను దేవుడు వారిని చేశాడు. ఎవరిని? మొదటి వారిని చేశాడండి. దేవుడు చేశాడా? ఒక స్త్రీగా ఒక పురుషుడిగా చేసి వారిద్దరిని వదిలిపెట్టేశాడంటే వదిలిపెట్టలేదండి. ఎందుకంటే ఆయన పిల్లలు కావాలి. భూమి మీద పిల్లలందరూ నా కొరకు బ్రతకాలి,
పిల్లలందరినీ భూమిని నిండించాలని ప్రతి ఒక్కరిని ఈ లోకానికి రావటానికి ఏర్పాటు చేశాడండి. ఒక్కరితోటే ఆఫ్ చేయలేదండి ఆయన. ఒక స్త్రీతోటి ఒక పురుషుడితోటే ఆఫ్ చేయలేదండి ఆయన. ఎంతోమంది పిల్లలు కావాలని ఆయన కోరుకున్నాడు. ఆ పిల్లలు ఆయన కొరకు బ్రతకాలని, ఆయనకి కీర్తి తీసుకురావాలని, వారి కొరకు బ్రతకాలి, నేను ఎవరినో వారు చెప్పాలి అని ఆయన ప్రతి ఒక్కరిని సృజించినట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి కీర్తనలు, చూడండి కీర్తనలు 127 అధ్యాయము 2వ వచనం చూడండి. ఎలా ఇస్తున్నాడు దేవుడు పిల్లల్ని? మనుషులకి దేవుడు పిల్లల్ని ఎలా ఇస్తున్నాడండి? గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. చదవండి, ఎవరు చదవలేరండి? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యమే, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అంటండి. చూసారా, ఎవరిస్తున్నారండి పిల్లల్ని? దేవుడు ఇస్తున్నాడండి పిల్లల్ని. మనంతటా మనం ఒక స్త్రీగా ఒక పురుషుడిగా చేశాడు కాబట్టి వారే కనేసుకుంటున్నారు, వారి ద్వారాగానే వచ్చేస్తున్నారంటే రావట్లేదండి. వస్తున్నారండి, ఒక స్త్రీని ఒక పురుషుని చేశాడు, వారే కనేసుకుంటున్నారంటే వారు కనట్లేదు. ఆ ప్రక్రియ ఎవరు పెట్టారండి? దేవుడు పెట్టాడండి. ఒక స్త్రీలోను ఒక పురుషుల్లోను పిల్లలు కావాలనే ప్రక్రియ ఎవరు పెట్టారండి? దేవుడు పెట్టాడండి. ఎందుకు పెట్టాడంటే దేవుడికి పిల్లలు కావాలండి, అనేక మంది కావాలి కాబట్టి ఒక స్త్రీని ఒక పురుషుని చేసి అలా వదిలేయలేదండి దేవుడు. అనేక మంది పిల్లలు కలగాలంటే మరి ఒక స్త్రీ ఒక పురుషుడు కావాలి కాబట్టి చూడండి, ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు ఆయనకి ఇస్తున్నాడండి. మనము తినేసి నిద్రపోతామండి. ఒక స్త్రీ పురుషుడు కలయికలో మరి ఎలాగా తండ్రి గర్భంలో నుండి తల్లిలోకి ఎలా వచ్చారో మనకు తెలియదండి. మనకు తెలుసండి? తెలియదండి ఎంత మాత్రం కూడా. అయితే దేవుడు వారు నిద్రించుచుండగా, వారు కలుసుకొని నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తున్నాడండి. దేవుడు వారికి ఇస్తున్నాడంట సంతానాన్ని, పిల్లల్ని, బహుమానాన్ని. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడంట. ఎంత చిత్రమో చూడండి, ఎంత చిత్రం అంటే దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకాడండి. ఇచ్చి మర్చిపోతున్నాడంటే ఇచ్చి మర్చిపోవట్లేదండి. చూద్దాం చూడండి, ఆయన మనల్ని మర్చిపోయాడా? దేవుడు మనల్ని ఇచ్చి తల్లి గర్భంలో పెట్టి మనల్ని మర్చిపోయాడంటే ఎంత మాత్రము మర్చిపోయే దేవుడు కాదండి. కీర్తనలు 139వ అధ్యాయము 16వ వచనం చూడండి. 119వ అధ్యాయము 139వ అధ్యాయం అండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసును అని దేవుడు ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నాడండి? దావీదు భక్తుడు చెప్తున్నాడండి. నేను తల్లి గర్భంలో పిండనై ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూసాయి అని చెప్తున్నారండి దావీదు గారు. నిజమండి. ఒక భార్య భర్త కలుసుకుని పడుకున్న తర్వాత దేవుడు వారికి ఇచ్చిన తర్వాత వదిలేస్తాడంటే వదలలేదండి. పిండముగా తయారైనప్పుడు దేవుడు కూడా ఇంకా చూస్తున్నాడంట ఆ పిండాన్ని ఎలా తయారవుతుందో నా బిడ్డ గర్భంలోనని. మరి అలా అప్పుడు కూడా చూస్తాడండి. ఇంకా అప్పుడు చూసి వదిలేశాడండి? వదలలేదండి. అప్పుడు కూడా వదలలేదండి. ఇంకా చూడండి, వదిలాడంటే వదలలేదండి. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను గర్భంలో రూపింపక మునిపే నీనెరిగితిని. నీవు గర్భంలో నుండి బయట పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటుని అని ఎవరితో చెప్తున్నారండి? ఇర్మియా గారితో చెప్తున్నాడండి దేవుడు. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడంటే మనిషిని చేసిని కానించి ప్రతి ఒక్కరు ఈ భూలోకానికి రావటానికి ఆయన కన్నులు చూస్తున్నాయంటండి. ఆయన మర్చిపోలేదండి. పిండమై ఉన్నప్పుడు, గర్భంలో పడినప్పుడు ఆయన ఉన్నాడు,
పిండముగా ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు, పిండములో గర్భములో నుండి బయటికి వచ్చినప్పుడు కూడా ఆయన ఉన్నానని చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి అసలు నిజంగా. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనం ఊహించలేము. అంత జ్ఞాని అంటే దేవుడు అంటే ఆయన్ని మనం ధ్యానించలేమండి. అంత గొప్ప జ్ఞానవంతుడండి ఆయన. మనం సరిపోతామండి ఆయన జ్ఞానాన్ని వివరించడానికి, ప్రసరించడానికి? ఎంతో జ్ఞానం కావాలి మనకి ఆయన మాటలు చెప్పాలంటే, వివరించాలంటే. అయితే మరి ఆయన దూరగా పుట్టిన పిల్లలు పెద్ద ఎదిగిన తర్వాత మరి ఆయన మాటకి లోబడుతున్నారా? ఆయన చెప్పినట్టుగా చేస్తున్నారంటే చేయట్లేదండి. అందుకని ఎవరితో చెప్పుకుంటున్నాడంటే దేవుడు, చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఒకసారి ఆలకించండి మీరు కూడా. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొప్పుము. నేను పిల్లలను కని గొప్పవానిగా చేశాడంటే ఆయన. మనం పుట్టిన పిండముగా ఆయన తండ్రి గర్భంలో నుంచి తల్లిలోకి వచ్చిన తర్వాత అలాగే వదిలేశాడండి మనల్ని. పిండముగా తయారైనప్పుడు కూడా ఆయన చూశాడండి మనల్ని. అప్పుడైనా వదిలేశాడు? వదలలేదండి. తల్లి గర్భములో ఎదిగి బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన ఉన్నాడండి. ఆయన ఉండి మరి ఆయన అసలు వదిలేసాడు. అప్పుడైనా వదిలేడంటే వదలలేదండి. మనం పెద్ద వచ్చి వరకు ఆయన నేను నిన్ను సంక పెట్టి మోతానని మాట సెలవిచ్చిన దేవుడు ఆయన. మన వల్ల ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మనము పెద్ద ఎదిగిన తర్వాత మనందరం దేవుని మాట వినుకోకుండా మన ఇష్ట ప్రకారం మనం బ్రతుకుతున్నామని ఆయన ఎవరితో చెప్పుకుంటున్నాడండి? ఆయన మాట ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని కానీ గొప్పవారుగా చేసి తిని వారు నా మాట వినలేదు, నా మీద తిరగబడి ఉన్నారు, నా మాటకు లోబడలేదు, నేను చెప్పినట్టుగా చేయలేదని ఎవరితో చెప్పుకుంటున్నాడండి? ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన మాట ప్రకారంగా నడుచుకుని చేస్తారో వారికి చెప్పుకుంటున్నారు తండ్రి అయిన దేవుడు. పిల్లలమైన మనము ఆయన ఏమనుకుంటాడంటే, నేను పిల్లలు కనుక్కున్నాను, నాకు మగపిల్లడు కావాలి, ఆడపిల్ల కావాలని మనం కోరుకుంటామండి. ఆడపిల్ల పుట్టినా మగపిల్లడు పుట్టినా వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత మన మాట వింటున్నారండి. ఇప్పుడు చూస్తే ఈ తరంలో చూస్తే ఎవరు కూడా తల్లిదండ్రులు మాటలు వినట్లేదండి. వారి బ్రతుకులే వారి సుఖము వారిది, వారి అన్ని సమస్తము వారిష్టమైపోయింది. అలాగే ఇప్పుడు దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నా మాట వింటారని, నేను చెప్పినట్టుగా నడుచుకుంటారని నేను పిల్లలను కన్నాను, వారు ఏమైపోయారంట? నా మీద తిరగబడిపోయారని దేవుడు చెప్తున్నాడండి. అయితే మనం ఎందుకు పుట్టాము, దేనికి పుట్టామని దేవుడు ఎందుకు పుట్టించాడు, మనం ఎందుకు పుట్టామని మనం తెలుసుకున్నట్లయితే చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రికలోనే దేవుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడు తెలుసండి? మనల్ని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు తెలుసా తన కోసం? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడు మనల్ని? ఎట్లనగా తన ప్రియని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు, తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారముగా తన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు గారి దూరంగా మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడంట, కుమారులుగా నిర్ణయించుకున్నాడంట. ఎప్పుడంటే ఎప్పుడో నిర్ణయించుకున్నాడంట, నాకు పిల్లలు కావాలని, నా పిల్లలు నా ఇష్ట ప్రకారంగా బ్రతకాలి, నా కోరిక చెప్పిన బ్రతకాలి, నేను అన్నట్టుగా బ్రతకాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాడంట ఆయన. అయితే అలా బ్రతుకుతున్నామా? ఎలా బ్రతకాలో, అసలు ఏం చిత్తపాటు చేశాడో చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు వేటి యందు
తన చెప్పిన పనుల యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచాడు. ఏం సిద్ధపరచాడు? సత్క్రియలు అంటే మంచి పనులండి. మంచి పనులు సిద్ధపాటు చేశాడంటే ఆయన మనం ఆటి యందు నడుచుకోవాలని, మంచి పనులు యందు నడుచుకోవాలని ఆయన ఏం సిద్ధపాటు చేశాడంట? సత్క్రియలు, మంచి పనులు సిద్ధపాటు చేశాడండి. నా పిల్లలు పాడవకూడదు, నా పిల్లలు చెడిపోకూడదు అని ఏం సిద్ధపాటు చేశాడని చెప్తున్నారండి? సత్క్రియలు, మంచి క్రియలు సిద్ధపాటు చేశారండి. మరి ఆటి యందు మనం నడుచుకుంటున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? బ్రతుకునిచ్చిన దేవుని కొరకు బ్రతుకుచున్నావా? బ్రతుకునిచ్చిన దేవుని కొరకు నీవు బ్రతుకుచున్నావా అనే పాఠం చెప్తున్నానండి. అయితే ఆయన బ్రతుకునిచ్చాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు. ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలోనికి జీవాత్మ ఊదడా లేదండి? మరి జీవాత్మ ఊదినప్పుడు ఆయన కొరకు మనం బ్రతుకుతున్నామా? ఆయన బ్రతుకు మనకి ఇచ్చాడండి. ఆయన కొరకు మనం బ్రతుకుతున్నామా లేదా అంటే ఎంత మాత్రం లేదని చెప్తున్నాడండి ఆయన. మనము దేవుని నమ్ముకున్న మనము ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కొరకు చెల్లించాలని, ఆయన కొరకు మనము దేవుణ్ణి ఇతరులకు ప్రకటించాలి, తెలియపరచాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడండి. చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనం చూడండి. 17వ అధ్యాయము 28వ వచనం. ఎలా నడుచుకోవాలో, ఆయనలో ఎలా బ్రతకాలో, ఎలా చెల్లిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా బ్రతుకుచున్నామో, ఎలా బ్రతకాలో ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. పౌలు గారు తెలియపరుస్తున్నాడండి మనకి. వాటి యందు మనం ఆయన యందు బ్రతుకుచున్నామంట. మరి ఆయనే కదండి మనకు బ్రతుకునిచ్చాడు. ఇచ్చాడే లేదండి? ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చాడండి. మనంతటా మనం తెచ్చుకున్నామా? మన బ్రతుకుల్ని తెచ్చుకోలేదండి. మన బ్రతుకు ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడండి. అందుకనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈ రోజునాడు మనము ఆస్తులు సంపాదించుకుంటున్నామంటే, ఇల్లు కట్టుకుంటున్నామంటే, మనం బంగారం సంపాదించుకుంటున్నామంటే ఆయన వల్ల కాదండి. ఈ రోజునాడు మనం బ్రతుకున్నామంటే ఆయన వల్ల కాదా? ఆయన లేకుండా మనం బ్రతికేస్తున్నామా? మనం తినేసి మనం బ్రతికేస్తున్నామండి? మనం పిల్లల్ని కనేస్తున్నామా? మనం పిల్లల్ని పెంచేస్తున్నామా? లేదండి. ఆయన వల్లనే మనము బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నామని చెప్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. నిజమండి. మనం బ్రతుకుతున్నామంటే మనంతటా మనం బ్రతకట్లేదండి. మనంతటా మనం ఎంత మాత్రం బ్రతకట్లేదండి. తెల్లారు లేసి పని చేసుకుంటున్నామంటే ఎవరి వల్లనండి? దేవుని వల్ల బ్రతికి పని చేసుకుని భోజనం తింటున్నాం. ఆయన చిత్తం లేకోకుండా భోజనం కూడా చేయటం అసాధ్యం అని చెప్తున్నాడండి సామెతల్లో. ఆయన చిత్తం లేదా ఏ భోజనం కూడా చేయలేమంటండి. ఆయన చిత్తం ఉండాలంటండి. ఆయన చిత్తం ఉంటేనే బ్రతికి భోజనం చేయగలుగుతాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడో చూడు. ఆయన లేకోకుండా ఏది చేయలేము. మీరు బ్రతకలేరు, మీరు కష్టపడుకోలేరు, మీరు నడవలేరు, మీరు మాట్లాడలేరు, మీరు తినలేరు అని చెప్తున్నాడు దేవుడు. అయితే ఇంకా చూద్దాం, చూడండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూడండి. రోమాపత్రిక 14వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ వచనం. 7వ వచనం 8వ వచనం అండి. త్వరగా. మనలో ఎవడును మన కోసం మనం బ్రతుకుతున్నామండి. ఇప్పుడు పక్షులు చెప్పాను కదండి. పక్షులు ఏంటి, జంతువులు ఏంటి, తన కోసం తాను బ్రతకట్లేదండి. ఎవరి కోసం బ్రతుకుతున్నాయండి? మన కోసం బ్రతుకుతున్నాయండి. అవి కోడిని తింటుందండి, పక్షిని తింటుందా, జంతువుని తింటుందండి. వాటి కొరకు వాటి బ్రతకట్లేదండి. మన కొరకు బ్రతుకుతున్నాయి. మన కొరకు బ్రతకాలని వాటికి తెలుసండి. తెలుసు కాబట్టి, తెలుసా తెలియదండి? తెలుసు. ఎందుకంటే గాడిద తన స్వంత వారి తోటి తెలుసుకుంటుందండి. తెలుసుకుంటుందా? ఎద్ది తన కామం
సమాధి కలుగుతుంది అంటుంది. అయితే మనకు తెలుసా దేవుని యందు మనం చెల్లించుచున్నాము. దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు. దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే మనం చెల్లించాలని మనకు తెలుసండి. ఇవన్నీ దేవుడు చెప్తున్నాడండి, మనకు గుర్తు చేస్తున్నాడండి. మీరు నాయందే చెల్లిస్తున్నారు, నాయందే బ్రతుకుతున్నారు, నాయందే చెల్లించుచున్నారని, ఉనికి కలిగి ఉన్నారని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మనం మర్చిపోయి బ్రతుకుతున్నామండి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉన్నారండి, వారు ఏమంటారు? దేవుడు లేడు అని చెప్తారండి. దేవుడు లేడు, మేమంతటా మేమే పుట్టేస్తామని చెప్తారండి. మరి వాళ్ళంతటా వారే పుట్టేశారా? దేవుడు ఇవ్వలేదా? ఇప్పుడు చూసాం కదండి, ఎవరిచ్చారని. మన వాళ్ళని ఎవరిచ్చారండి? మన తల్లిదండ్రులకి. మన పిల్లల్ని ఎవరిచ్చారండి? మనకి దేవుడు ఇచ్చాడండి. ఈ రోజున మనం బ్రతుకుతున్నామంటే దేవుని వల్లనే. చూడండి, ఇంకా చదవండి రోమపత్రిక 14వ అధ్యాయం 7-8. ఎవడను తన కోసమే చనిపోడు అంటుంది. మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు కొరకే బ్రతకాలంట, చనిపోవాలంటుంది. చనిపోయిన ప్రభువు కొరకే చనిపోవాలా? చూడండి, అసలేది మేము బ్రతుకుతున్నామండి, మా కష్టార్జితం అండి, మేము కష్టపడుకుని బ్రతుకుతున్నామండి. ఎవరైనా పెడుతున్నారా? మమ్మల్ని ఎవరైనా బ్రతికిస్తున్నారా? మా అంతటి మేము బ్రతుకుతున్నామండి, మేము కష్టపడుకుంటున్నామండి. తెల్లాలేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడుకుని బ్రతుకుతున్నామండి. మమ్మల్ని ఎవరైనా బ్రతికిస్తున్నారా? అంటామా అనమండి. అయితే బ్రతుకున్నాను చనిపోయినను ఎవరి కొరకు అండి? ప్రభువు కొరకే బ్రతకాలంట, ప్రభువు కొరకే చనిపోవాలంటుంది. అందరూ కాదండి, దేవుని తెలుసుకుని నేను దేవుని వలనే పుట్టాను, దేవుని కొరకే పుట్టాను, దేవుని కొరకే బ్రతుకుతున్నాను, దేవుని కొరకే చనిపోవాలని ఎవరు అనుకుంటారండి? లోకంలో ఉన్నవాళ్ళు అనుకుంటారా? ఎవరు అనుకుంటారండి? ఎవరైతే దేవుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని దేవుని కొరకు బ్రతకాలనుకుంటారో వారే బ్రతకగలుగుతారండి, వారే తెలుసుకోగలుగుతారు దేవుని కొరకు. అందరూ తెలుసుకోలేరండి. కానీ అందరూ తెలుసుకోవాలి. అంతటా అందరూ మారు మనసు పొంది దేవుని తెలుసుకుని దేవుని యొద్దకు రావాలని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఒక్కరినే పుట్టించలేదండి దేవుడు, సకల మానవులందరినీ పుట్టించడం లేదండి. సకల మానవులందరినీ, ప్రతి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని పుట్టించాడండి దేవుడు. అంతటా అందరూ మారు మనసు పొంది దేవుని తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాటలు విని ఆయన ప్రకారం నడుచుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. అయితే తన కొరకు తన బ్రతికిన వారు ఉన్నారు తెలుసండి. బైబిల్లో తన కొరకు తన బ్రతికిన వారు ఉన్నారు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము. అందుకు అబ్రహాము కుమారుడా, ఇక్కడ చరిత్ర మనకు అంతా తెలుసండి. ఎలా అంటే, ఒక ధనవంతుడు వేదలాజరు గురించి మనకు తెలుసు. ధనవంతుడు చనిపోయాడు, వేదలాజరు కూడా చనిపోయి వేదలాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అబ్రహాము రూమును ఆనుకొనటానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశకి వెళ్ళిపోయాడండి. మరి ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నరకానికి వెళ్ళిపోయాడండి, పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో నుండి కేకేస్తున్నాడండి, ఏమని? తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడండి. ఎక్కడ? నరకంలో నుండి, అగ్నిగుండంలో నుండి. అప్పుడు అబ్రహాం చెప్తున్నాడండి, ఇప్పుడు చదవండి. అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైనట్లుగా బ్రతకవు. నీకిష్టము ఏదో, నీకు ఎలాంటి ఇష్టమో అలాగే బ్రతకవు. అయితే లాజరు ఎలా బ్రతకడానికి? కష్టం అనుభవించి బ్రతకడానికి. లాజరు ఎంతో కష్టపడ్డాడండి. ఎలా తెలుసండి? తన గుమ్మం ఎదుట రొట్టె ముక్కలు, బల్ల మీద పడిన రొట్టె ముక్కలు, ఎంతంత రొట్టె ముక్కలు పడతాయండి మనం తిన్నప్పుడు? ఎంతంత రొట్టె ముక్కలు పడతాయండి? ఇలా ఇరిచినప్పుడు కొంచెం
అవన్నీ తింటే కడుపు నిండుతుందా? అదంతా పోగే తింటావు తెలియదు, అది కడుపు నిండుతుందా? అలాంటిది తిని సువార్త చెప్పుకుంటూ ధనవంతుడికి సువార్త చెప్పినప్పుడు ధనవంతుడు ఏం లేదంటే తాను ఇష్టం వచ్చినట్టు బ్రతకాడు అంటుంది. నా కుమారుడా, భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకావు కనుక నువ్వు మరి వేదన పడుచున్నావు. మరి లాజరు ఎలా బ్రతకాడండి? కష్టం అనుభవించాడండి. ఎక్కడ అనుభవించాడు? సువార్త చెప్తూ అనుభవించాడంట. మరి ఇక్కడ ఏమి చెప్తాడంటే ధనవంతుడు ఏం చెప్తాడంటే ఎవరిని వెళ్ళమంటున్నాడండి? భూమి మీదకి ఎవరిని వెళ్ళమంటున్నాడండి? లాజరుని పంపించమంటున్నాడండి. అయితే లాజరు ఎలాంటి మాటలు ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటాం అలాంటి మాటలు చెప్పుకుంటాడో ఎవరికి? ధనవంతుడికి. అతను అవుతేనే బాగా చెప్తాడు, అతను పంపించని చెప్తున్నాడండి. ఎవరు? ధనవంతుడు. అయితే లాజరు అబ్రహాం గారు ఏమంటున్నారంటే లాజరు వెళ్ళడు భూమి మీదకి. వెళ్తే ఎవరు వెళ్ళారంటారంట? దెయ్యం అనుకుంటారంట. దెయ్యం వచ్చింది అనుకుంటారంట, కానీ లాజరు బ్రతుకొచ్చాడు అనుకోరండి. ఇక్కడ అబ్రహాం గారు చెప్తున్నారండి. మనుషులు దెయ్యాలు ఎవరు తెలుసండి? అదే చెప్తున్నాడండి అబ్రహాం గారు. లాజరు బ్రతికి భూమి మీదకి వెళ్ళాడు అనుకో, మనిషి వచ్చాడు అనుకోరండి, దెయ్యం వచ్చింది అనుకుంటారండి. అందుకని కాబట్టి లాజరు వెళ్ళాలి. ఎవరున్నారంట కింద? మోసేయు ప్రవర్తలు ఉన్నారండి. వారి మాటలు వినిన ఎడల మరి ఇక్కడికి వస్తాడో, వినకపోతే నీకు లేదా పాతాళానికి వెళ్ళిపోతారని అబ్రహాం గారు చెప్తున్నాడు. మరి ధనవంతుడు ఎలా బ్రతకాడండి? తనకిష్టం వచ్చినట్లుగా బ్రతకాడండి. తనకిష్టం వచ్చినట్లుగా ఎలా తినాలి, ఎలా తిరగాలి, ఎలా తాగాలి, ఎలాగా నిద్రించాలి అన్నది, ఎలా ధరించుకోవాలన్నది తన ఇష్టం వచ్చినట్లుగా తను బ్రతకాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళా గుర్తొచ్చిందండి అతనికి? దేవుని కొరకు బ్రతకాలని. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత దేవుని కొరకు బ్రతకాలని గుర్తొచ్చిందండి. భూమి మీద ఉన్నప్పుడు గుర్తొచ్చింది అతనికి? గుర్తులాదే రాలేదండి. అలాగే ఇంకో ధనవంతుని చూడండి. లూకాసు వార్త 12:16 చూడండి. లూకాసు వార్త 12:16 ఈ ధనవంతుడు కూడా ఎన్నో సంవత్సరానికి పంట పండించుకున్నాడండి. చదువు ఒకసారి. ఒక ధనవంతుడు చెప్తున్నాడండి, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన పంటను ఆస్తిని సమకూర్చుకున్నాడండి. ధనవంతుడు సమకూర్చి తిని ఏమని చెప్తున్నాడంటే ప్రాణంతో, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడండి? తన ప్రాణంతో సుఖించుము. అనేక సంవత్సరాలకి చాలా ఆస్తిని, డబ్బుని, బంగారాన్ని, ధనాన్ని, ఎంతో ఇళ్ళని సంపాదించేసింది తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. అసలు ఎవరో కూడా అడ్డు చెప్పరు నీకు, ఏది కూడా అడ్డు ఉండదు, ఎవరో కూడా ఏం చేయలేరని చెప్తున్నాడండి. చెప్పుతుంటే దేవుడు ఏమని అడుగుతున్నాడు తెలుసండి? ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేయగలుగుతావు? నువ్వు సిద్ధపరిచిన వేమములు ఏమైపోతాయి? ఇన్ని సంవత్సరాలకి సిద్ధపాటు చేసుకున్నావు కదా, ఈ నైట్ నీ ప్రాణం అడిగాను అనుకో, నీ ప్రాణం నేను తీసేసుకున్నాను అనుకో, ఇవన్నీ ఏమైపోతాయి అని దేవుడు అడుగుతున్నాడండి. తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలని ఆశపడుతున్నాడండి ధనవంతుడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఇవన్నీ ఎవరి యోగును ఏమైపోతాయి? అయితే ఇంకా కొంతమంది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే యాకోబు పత్రికలో చూడండి. యాకోబు పత్రిక 4:13 చూడండి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే తొందరగా సరే, యాకోబు పత్రిక 4:13 నేడైనను రేపైనను ఒకనాడు ఒక పట్టణముకు పోయి అక్కడ వ్యాపారం చేసి, ఒక సంవత్సరం ముందు వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని అనుకుని వాళ్ళారా, రేపేమి సంభవించును మీకు తెలియదు. సంభవిస్తుందండి? మనకేమైనా సంభవిస్తుందా? సంభవిస్తుందండి. దాకా తిరిగాడండి అతను, ఇప్పుడేనండి టీ తాగి టిఫిన్ చేసి అలా వెళ్ళాడండి, చనిపోయాడని అని చెప్పుకుంటున్నారు.
ఈ కాలంలో అయ్యే మాటలండి. ఎంతో మంది ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాడంటే స్నానం చేయడానికి బాత్రూంలో పడిపోయి చనిపోయాడని చెప్పుకుంటున్నాను. ఇప్పుడే మాట్లాడి అలా వెళ్ళాడండి, ప్రాణం పోయింది అని చెప్పుకుంటున్నాను. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు అండి మనం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు. అయితే దేవుని కొరకు బ్రతుకుతున్నామంటే బ్రతుకునిచ్చిన దేవుని కొరకు మనం ఎంత మాత్రం బ్రతకట్లేదండి. ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? మన కొరకు మనమే బ్రతుకుతున్నాం. దేవుడు బ్రతుకునిచ్చాడు మనకి, ఆ బ్రతుకు కొరకు మనం బ్రతుకుతున్నామా? బ్రతకట్లేదండి. అదే చెప్తున్నాడండి దేవుడు. మనకి తెలియపరుస్తున్నాడండి. పిచ్చివాడ, ఎర్రివాడ, ఇవన్నీ శాశ్వతం కాదు నీకు, నేనే శాశ్వతం. ఎందుకంటే బ్రతుకుని నేను ఇచ్చాను కాబట్టి ఆ బ్రతుకు నాకే ఖర్చు పెట్టాలి అని చెప్తున్నాడండి. అయితే చూద్దాం, అలాగైతే దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారా? దేవుని కొరకు బ్రతికినిచ్చిన దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారా అని మనం చూసినట్లయితే చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆయన కొరకు బ్రతికారు ఎవరన్నానే? బ్రతికినిచ్చిన దేవుని కొరకు బ్రతికారా అని మనం చూసినట్లయితే చూద్దాం. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. అబ్రహాము గారు ఇక్కడ అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జన్మగాడండి. ఎలాగయ్యాడు? ఆయన గొప్ప జనమయ్యారంటే ఎలాగయ్యాడు? ఈ రోజునాడు విశ్వాసులకు తండ్రిగా నిలబడిపోయాడండి. ఆయన నిలబడ్డాడండి, విశ్వాసులకు తండ్రిగా నిలబడి పేరు తెచ్చుకున్నాడండి. బైబిల్ ఆయన పేరు మాటికి మనము చూసుకుంటామా లేదండి? మరి ఎందుకు చూసుకుంటాం? ఆయన దేవుడు బ్రతికిచ్చాడు కాబట్టి ఆ బ్రతుకు ఎవరి కొరకు బ్రతికాడండి? దేవుని కొరకు బ్రతికాడండి. అందుకని ఈ రోజునాడు ఆయన బ్రతికిన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆయన బ్రతకటమే కాదంటే ఆయన పిల్లలకు కూడా ఆయన గురించి చెప్పాడండి కింద రాస్తుందండి. అక్కడ ఆయన బ్రతకటమే కాదు, తన పిల్లలు కూడా బ్రతకాలని చెప్పేసాడు అంటుంది ఆయన. అంత నీతిమంతుడు. ఇంకోటి తెలుసండి, బ్రతకటమే కాదు, తన పిల్లలను బ్రతకడం అనటమే కాదు, దేవుడు ఏదడిగితే అది ఇచ్చేసాడు. ఇచ్చాడా? దేవుడు కుమారుని అడిగాడు, ఇచ్చాడా లేదండి? ఇచ్చేసాడండి. అందుకనే నీతిమంతుడి జాబితాల్లో చేరిపోయాడు. ఆయన బ్రతికినిచ్చిన దేవుని కొరకు బ్రతికాడు కాబట్టి ఎక్కడ ఉండిపోయాడు? నీతిమంతుడి జాబితాల్లో ఉండిపోయాడండి. ఆయన నీతిమంతుడి కొరకు నిలబడిపోయాడండి. ఒక తండ్రిగా నిలబడిపోయాడు. ఈ రోజునాడు చూడండి, ధనవంతుడు పిలిచాడు కదా, ఏమని పిలిచాడండి? తండ్రివైన అబ్రహామా. అతను ఎలా పిలిచాడు? దేనికి పిలిచాడు? మనకు తండ్రిగా ఉండిపోయాడండి. అబ్రహాము నీతిమంతుడి కొరకు తండ్రిగా ఉండిపోయాడండి. అందుకే ధనవంతుడు పిలిచాడు, తండ్రివైన అబ్రహామా అని పిలిచాడండి. జీవం ఇచ్చిన దేవుని కొరకు తను బ్రతికాడు కాబట్టి ఆయన దేవుళ్ళో ఉండిపోయాడండి. దేవుడు చెప్పినట్టుగా చేశాడు కాబట్టి దేవుళ్ళో నీతిమంతుడిగా మార్చబడ్డాడండి. మరి దావీదు భక్తుడు కూడా నీతిమంతుడి జాబితాలో చేరిపోయాడు తెలుసండి. చూడండి, కీర్తనలు 127 4వ వచనం అండి. 27 కీర్తనలు 27 4వ వచనం. తన యవన కాలమందు తన 127 కదమ్మా, 27 యెహోవా యొద్ద ఒక వరం అడిగాడండి. ఎవరి వద్ద అడిగాడంటే భక్తుడు దావీదు ఏమని అడిగాడంటే దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాడంటే ఎవరు? దావీదు భక్తుడు. అయితే ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడా? ఎందుకు ఎలా అడిగాడంటే తన దేవుని కొరకు తన జీవితాన్ని ఆయనకు అర్పించాడా? ఎంత కష్టంగా అర్పించాడు తెలుసండి. ఆయన నీతిమంతుడిగా మిగిలిపోయాడండి. దావీదండి ఒక తప్పులో తప్ప ఆయన ఏ పాపం చేయలేదని ఉంటుంది తెలుసండి బైబిల్లో. ఒక్క పొరపాటే తప్ప ఏది చేయలేదని ఉంటుంది బైబిల్లో. ఆ పొరపాటు అయినా ఏం చేశాడండి? చాలా దుఃఖపడిపోయాడు, కుంగిపోయాడండి. ఆయన
ఆయన పరుపు ఏంటి, తన కన్నీటితో తేలిపోయిందంటే పరుపు. ఆయన చేసిన పాపానికి ఆయన కార్చిన కన్నీరు అంట పరుపు తేలిపోయిందండి. అంత కన్నీరు కార్చాడండి. ఎవరో దావీదండి. మరి నీకు నేను కారుతున్నామా దేవుని కొరకు? దేవుని కొరకు బ్రతుకుతున్నామా? బ్రతికినిచ్చిన దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా? బ్రతకాలండి. మరి వీళ్ళందరూ పౌలు గారేంటి, దావీదు గారేంటి, ఇంకా ఉంది చెప్పాలండి, కాకపోతే టైం లేదని చెప్పట్లేదు. దావీదు గారేంటి, పౌలు గారేంటి, అబ్రహాం గారేంటి, వీళ్ళందరూ కూడా నీతిమంతుల జాబితాలు ఎందుకు నిలిచిపోయి తెలుసండి? దేవుని కొరకు దేవుడు బ్రతికినిచ్చాడు కాబట్టి, ఆ బ్రతికినిచ్చిన దేవుని కొరకు బ్రతకారు కాబట్టి నీతిమంతుల జాబితాల్లో వారు చేరిపోయారండి. మరి అలాగా మనం ఉండాలని మనకి మాదిరిగా ఉండిపోయారు తెలుసండి. మనకి చెప్పేశారు వాళ్ళు, మనకి చెప్పారండి. చూద్దాం, చూడండి. కొన్ని వచనాలు ఉన్నాయి, చూపించట్లేదు. ఫిలిప్పీ పత్రిక చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21 చూడండి. 1వ అధ్యాయము 21 వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21 వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏంటంట లాభమేనండి. ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నారండి. నేను బ్రతకను అనుకో, క్రీస్తే చనిపోయినా లాభమే. ఎందుకంటే క్రీస్తులో చనిపోతాం కాబట్టి అది కూడా లాభమే, చనిపోయినా లాభమే. మరి ఈ రోజు మనం అంటున్నాం ఆ మాట, మనం అంటామండి ఆ మాట. నేను బ్రతుకున్నాను కాబట్టి నాకు మేలే, చనిపోతే ఇంకా మేలని మనం అనగలుగుతామా? అసలు ఎక్కడికి వెళ్తామో కూడా తెలియని పరిస్థితి అండి మనం. మరి పౌలు గారు అలాగే అంటున్నారు. తర్వాత పౌలు గారు ఇంకేమంటున్నారో చూడండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన ఈ భూమి మీద ఉండగా ఏం చేశాడో ఒక్క వచనం చూసుకుని సరిపెట్టేసుకుందాం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి భూమి మీద ఉన్నప్పుడు ఏం పోరాటం పోరాడాడంటే మంచి పోరాటం పోరాడి ఆయన పరుగు కడముట్టించి దేని కొరకు ఎదురు చూపుతాడంటే విశ్వాసం కాపాడుకుని నీతి కిరీటం కొరకు ఎదురు చూస్తున్నాడు. నీతి కిరీటం పొందేశాడంటే తెలుసండి. ఆయన పరుగు కడముట్టించాడండి భూమి మీద ఉన్నప్పుడు. ఎవరి కొరకు? బ్రతికినిచ్చిన దేవుని కొరకు. బ్రతికినిచ్చిన దేవుని కొరకు ఆయన పరుగు కడముట్టించి పరిగెత్తి కష్టపడి శ్రమపడి ఏం చేశాడంట? కడముట్టించేశాడండి. ఎక్కడి నుంచి పరిగెత్తాలనుకోండి, మధ్యలో ఆగిపోయి పడిపోయామనుకోండి, కడముట్టించినట్టు కదండి. ఇక్కడ నుండి లాస్ట్కి వెళ్ళాలి, పరిగా పందాలు పెడతా తెలుసండి. ఆ పరిగా పందెంలోనూ మళ్ళీ ఎక్కడి నుంచి రన్నింగ్ చేసామో అక్కడికే రావాలండి. అది కడముట్టించినట్టు. పౌలు గారు కడముట్టించేసాడండి ఈ లోకంలో. దేవుని కొరకు, దేవుడు బ్రతికినిచ్చిన దేవుడి కొరకు బ్రతికేశాడండి. ఎవరు? పౌలు గారు. ఆయన కొరకు ఏముంచబడిందంట? నీతి కిరీటం ఉంచబడిందంట. మరి నీ కొరకు, నా కొరకు, నీవు నేను దేవుని కొరకు బ్రతకాలా? దేవుడు బ్రతుకునిచ్చాడండి మనకే. మనంతటా మనం తెచ్చుకోలేదండి. మన తల్లిదండ్రులు మనకు తెచ్చారండి. బ్రతుకుని తెచ్చారా? తేలేదండి. ఇప్పుడు మనం చెట్టేస్తున్నామండి. చెట్టేసి మనం పెంచుతున్నాం. అది నేను పెంచాను అని అంటాం. చెట్టేసి దానికి నీళ్ళేసి వెళ్ళిపోయి కొడుకుంటావు. దాన్ని కాసేది ఎవరండి? కాసేది ఎవరో, దాన్ని పెంచేది ఎవరో? దేవుడండి. దేవుడేనండి. చెట్టుని పెంచిన, ఒక ఫ్రూట్స్ని పెంచిన, ఒక కాయగూరని పెంచిన, ఒక ఆకుకూరని పెంచిన, లేకపోతే ఒక కోడిని పెంచిన, ఒక మేకను పెంచిన, ఇంకోటి ఏది పెంచినా ఎవరు తెలుసండి? దేవుడండి. నేను పెంచాను వీటిని అంటాను. కానీ మనం పెంచడం కదే, మనం పెంచుకోవట్లేదు అసలు. అది తెలుసండి. మనం బ్రతుకున్నాను, చనిపోయినాను దేవుని కొరకేనంటుంది. దేవుడిచ్చిన బ్రతుకు కొరకు, దేవుడిలో నిలబడి దేవుని కొరకు బ్రతకాలని దేవుడు ఎన్ని మాటలు చెప్పుకొచ్చాడండి. మనం
గుర్తు చేస్తున్నాడండి. మనం మర్చిపోయి బ్రతుకుతున్నాం. మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం. దేవుడు బ్రతుకునిచ్చిన దేవుని కొరకు ఎవరు బ్రతుకుతున్నారండి? ఎవరైనా బ్రతుకుతున్నారా? బ్రతకాలి. క్రైస్తవులు అయిన మనమే బ్రతకట్లేదు, బయట వారు ఎలా బ్రతుకుతారండి? మనం బ్రతకాలి, వారికి కూడా తెలియచేయాలి. కాబట్టి మనం బ్రతికి వారికి కూడా చెప్పాలి. వారు కూడా దేవుని కొరకు బ్రతకాలని మనం తెలియచేయాలి. కాబట్టి దేవుడు మనకి తెలియచేస్తున్నాడంటే దేవుని సన్నిధికి వచ్చిన మనకు దేవుడి గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మర్చిపోయాడండి. ఆది నుండి కూడా ప్రతిదీ తెలియపరుస్తున్నాడని. ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు అని ప్రతిదీ తెలియపరుస్తున్నాడా లేదండి? ఆదాముని అవని చేసినప్పుడు తోటలో పెట్టినప్పుడు చెప్పాడా లేదా? ఏం చెప్పాడండి? ఇది తిను, ఇది తినకూడదని చెప్పాడా? అలాగా ఆది నుండి కూడా చెప్పుకుంటూ వస్తున్నాడండి మనకి. దేవుడు మన బ్రతుకుని మనకు నేర్పిస్తున్నాడు ఎలా బ్రతకాలో, ఎవరి కొరకు బ్రతకాలి. దేవుడు అంత జ్ఞాని అండి. అంత జ్ఞానం కలిగిన దేవుడికి మనం పుట్టాలంటే మనం ఎంత జ్ఞానవంతులు అవ్వాలి చెప్పండి? ఎంతో కొంత జ్ఞానవంతులు అవ్వాలా వద్దండి? అవ్వాలండి. ఎలాగ అవుతాం? దేవుడి పిల్లలుగా జ్ఞానవంతులు అవ్వాలంటే ఎలా అవుతాం? దేవుడిచ్చిన గ్రంథాన్ని చదివి, దాన్ని పరిశోధించి దాన్ని చదివి మనము ఆలోచిస్తేనే తప్ప అంత జ్ఞానవంతులు కాలేమండి. మనం అవుతామండి. ఇప్పుడు ఇంజనీర్ కావాలంటే వాళ్ళ రాతే ఇంజనీర్ అయిపోతాం. వాళ్ళ రాతే ఇంజనీర్ అయిపోతామండి? అవమండి. ఇంజనీర్కి ఎంత ప్రాసెస్ ఉంటుందో అదంతా చేతనే తప్ప ఇంజనీర్ అవ్వమండి. అలాగే దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క మాట మనం చదివితేనే తప్ప మనం జ్ఞానవంతులం కాలేమండి. దేవుడి మాట కూడా అందరూ వివరించలేరండి. దేవుని ఆత్మ ఎవరి మీద అయితే ఉంటుందో వారు దేవుడి మాట వివరించగలుగుతారండి. అందరూ వివరించలేరండి. అందరూ అనుకుంటారు దేవుడి మాట నేను చెప్పేస్తానని అని. నేను చెప్తున్నానని కాదండి, దేవుడు చెప్తున్నాడండి. అలా దేవుని ఆత్మ ఎవరి మీద అయితే ఉంటుందో వారు ప్రకటించగలుగుతారని దేవుడే చెప్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుని జ్ఞానాన్ని మనందరం తెలుసుకుందాం. దేవుడు బ్రతుకునిచ్చాడండి. ఆ బ్రతుకునిచ్చిన దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడికి కీర్తి తీసుకురావాలండి. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడండి ఆయన మనల్ని? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడంట? క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడంట. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకని కాబట్టి బ్రతుకునిచ్చిన దేవుని కొరకు మనందరం బ్రతకాలని ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడు దీవించుగాక.